హాయ్ ఎవ్రీవన్. చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్పై టీమిండియా పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు ఏకంగా 308 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. ఈ రెండో రోజు ఆటలో మన బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మన బౌలర్ల పుణ్యమా అనే మొదటి ఇన్నింగ్స్లో టీమిండియాకు ఒక భారీ లీడ్ అయితే దొరికింది. ఇంకా రెండో రోజు ఆటలో జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీరు ముగ్గురు కూడా ఒక మంచి రికార్డ్స్ని అయితే వారు వ్యక్తిగతంగా అందుకున్నారు. అలాగే టీమిండియా జట్టు పరంగా కూడా 53 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. మొత్తంగా ఈ రెండో రోజు ఆట ఎలా సాగిందనే అంశం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. రెండో రోజు ఆటను 339 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో ప్రారంభించిన భారత జట్టు దానికి మరొక 37 పరుగులు చేరించి 376 పరుగుల వద్ద ఆల్అవుట్ అయింది. మొత్తంగా తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు 91 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది. అయితే సెంచరీ కొడతాడనుకున్న జడేజా రెండో రోజు మరొక పరుగు కూడా చేయకుండానే అదే 86 పరుగుల వద్ద అవుట్ అయ్యిండు. ఇక నిన్న సెంచరీతో అజేయంగా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ 113 రన్స్ చేసిండు. ఇక 10 రన్లలో బుమ్రా 7, ఆకాశ్దీప్ 10కి పైగా పరుగులు చేసిండు. మొత్తంగా భారత్ 376 పరుగుల మంచి స్కోర్ని సాధించిందని చెప్పుకోవాలి. ఇక బంగ్లాదేశ్ బౌలర్లో హసన్ అహ్మద్ 5 వికెట్లు తీసిండు. టెస్టుల్లో భారత్లో 5 వికెట్లు తీసిన మొదటి బంగ్లాదేశ్ బౌలర్ అతను. ఇక మిగతా బౌలర్లలో టస్కిన్ మహమ్మద్ 3 వికెట్లు, మిరాజ్ రానా చెరో వికెట్ తీసారు. అనంతరం తమ మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ను టీమిండియా పేసర్లు అయితే వణికించారనే చెప్పుకోవాలి. ఆరంభంలోనే బుమ్రా, ఆకాశ్దీప్ వరుసగా వికెట్లు తీసారు. బుమ్రా తన రెండో ఓవర్లోనే వికెట్ తీయగా ఆకాశ్దీప్ ఆ తర్వాత వరుస బంతుల్లో వికెట్లు తీసిండు. దీంతో ఒకనొక టైంలో బంగ్లాదేశ్ 40 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. బుమ్రా, ఆకాశ్దీప్కు సిరాజ్ కూడా తోడైండు. దీంతో బంగ్లాదేశ్ ఏ దశలో ఒక మంచి స్కోర్ సాధించేలా కనిపించలేదు. చివరిలో జడేజా కూడా ఒక 2 వికెట్లు తీసిండు. మొత్తంగా భారత పేసర్లను తట్టుకోలేక బంగ్లాదేశ్ 149 పరుగులకి కుప్పకూలింది. దీంతో భారత జట్టుకు తొలి ఇన్నింగ్స్లో 227 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇందులో జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు తీసిండు. అండ్ సిరాజ్ అండ్ ఆకాశ్దీప్, రవీంద్ర జడేజా వీరు ముగ్గురు కూడా 2 వికెట్లు తీసిండు. అయితే ఇక్కడ 4 వికెట్లు సాధించడంతోనే బుమ్రా ఒక రికార్డు క్రియేట్ చేసిండు. అదేంటంటే తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 400 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన 10వ భారత బౌలర్గా నిలిచిండు. అలాగే 6వ భారత పేసర్గా కూడా బుమ్రా ఓ రికార్డు నెలకొల్పిండు. అనంతరం 227 పరుగుల ఒక భారీ ఆధిక్యంతో భారత జట్టు అయితే తమ రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించింది. అయితే మరోసారి మన సీనియర్ ఆటగాళ్ళైన రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ నిరాశపరిచారనే చెప్పుకోవాలి. ఈ సెకండ్ ఇన్నింగ్స్లోనూ వారిద్దరు తక్కువ స్కోర్లకే అవుట్ అయ్యారు. రోహిత్ శర్మ 5 రన్స్ మాత్రమే చేయగా విరాట్ కోహ్లీ 17 రన్స్ చేసిండు. ఇక్కడ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే కోహ్లీ లెగ్ బైస్లో అవుట్ అయ్యిండు. యాక్చువల్లీ అక్కడ బంతి బ్యాట్ తగిలింది, హెడ్జ్ తీసుకున్నది, కానీ కోహ్లీ తగ్గలేదేమో అనుకుని పెవిలియన్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రివ్యూలో చూస్తేనేమో బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుంది. ఒకవేళ కోహ్లీ రివ్యూకి వెళ్ళుంటే నాట్అవుట్ వచ్చిండేది. ఆ తర్వాత ఇది చూసుకుని కెప్టెన్ రోహిత్ శర్మతో సహా అందరూ కాస్త అసంతృప్తి చేశారు. కానీ అప్పటికే అయిపోయింది కదా. ఈసారి ఫస్ట్ ఇన్నింగ్స్లో మంచి హాఫ్ సెంచరీ చేసిన జైస్వాల్ కూడా సెకండ్ ఇన్నింగ్స్లో తక్కువ స్కోర్కే అవుట్ అయ్యాడు. అయితే గిల్ ఒక 30+ రన్స్ అంటే 33 రన్స్ చేసి నాట్అవుట్ ఉన్నాడు. అలాగే పంత్ కూడా 13 రన్స్ చేసి నాట్అవుట్ ఉన్నాడు. రెండో ఇన్నింగ్స్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి మొత్తంగా భారత జట్టు 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా బంగ్లాదేశ్పై 308 పరుగులు చేసింది. క్రీజ్లో పంత్ అండ్ గిల్ ఉన్నారు. అయితే ఇక్కడ రికార్డ్స్ ఏంటంటే ఈ ఇన్నింగ్స్లో చేసిన 15 రన్స్ ద్వారా విరాట్ కోహ్లీ స్వదేశంలో 12,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో ప్రపంచ క్రికెట్లో ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్గా కోహ్లీ రికార్డు నెలకొల్పిండు. ఇంత ముందుకు సచిన్ టెండూల్కర్ కూడా ఈ రికార్డు నెలకొల్పిండు. అలాగే ఓవరాల్గా చూసుకుంటే 6వ ప్లేయర్గా ఉన్నాడు. ఇక రోహిత్ శర్మ విషయానికి వస్తే బంగ్లాదేశ్తో అన్ని ఫార్మాట్లలో అంటే టెస్టులు, వన్డేలు, టీ20 ఇలా 3 ఫార్మాట్లలో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన రెండో కెప్టెన్గా రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పింది. రోహిత్ శర్మ కంటే ముందు గతంలో మహేంద్ర సింగ్ ధోని కూడా ఈ రికార్డు అందుకున్నాడు. ఇంకా అలాగే మన టీమిండియా పరంగా చూసుకుంటే మనకు తెలుసు ఫస్ట్ ఇన్నింగ్స్లో భారత జట్టు 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అనంతరం ఆ తర్వాత రవీంద్ర జడేజా అండ్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుత భాగస్వామ్యంతో వీరిద్దరు కలిపి 199 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇంత అద్భుత భాగస్వామ్యంతో భారత జట్టు మొదటి ఇన్నింగ్స్లో 376 పరుగుల భారీ స్కోర్ చేసింది. సో ఈ క్రమంలోనే 53 ఏళ్ల రికార్డు బద్దలైంది. అదేంటంటే 1971లో కూడా భారత జట్టు ఇలాగే 150 లోపే 6 వికెట్లు కోల్పోయింది. అది వెస్టిండీస్తో మ్యాచ్లో. ఆ తర్వాత భారత జట్టు 347 పరుగులు చేసింది.
ఇన్నేళ్ల తర్వాత అంటే 53 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడే 150 లోపే 6 వికెట్లు కోల్పోయినప్పటికీ భారత జట్టు 376 పరుగులు చేసింది. అంటే నాటి 347 పరుగుల రికార్డు అధిగమించింది. సో ఈ రకంగా ఈ మ్యాచ్లో భారత జట్టు 53 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. ఇక మొత్తంగా చూసుకుంటే రెండో రోజు ఆటలో మొత్తంగా 263 పరుగులు రాగా 17 వికెట్లు నెలకొల్లాయి. అయితే ఈ చెన్నై చెపాక్ స్టేడియంలో ఒకే రోజు 17 వికెట్లు నెలకొల్లడం ఇదే తొలిసారి. మొత్తంగా రెండో రోజు ఆటలో మ్యాచ్పై భారత్ పట్టు బిగించిందనే చెప్పుకోవాలి. నాకు తెలిసి మూడో రోజే మ్యాచ్ ముగిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే భారత్ మొదటి ఒక 40-50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన తర్వాత బంగ్లాదేశ్ బ్యాటింగ్కు ఆహ్వానిస్తే వాళ్ళు మొదటి ఇన్నింగ్స్లో మాదిరిగానే విఫలమైతే మూడో రోజే మ్యాచ్ ముగియొచ్చు, లేదంటే నాలుగో రోజు వరకు వెళ్ళొచ్చు. నేను అనుకునేది అంటే ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.